గుంటూరు నగరపాలక సంస్థ తీసుకోవాల్సినటువంటి చర్యలు అలాగే ఒక రివ్యూ సమావేశాన్ని కేంద్ర మంత్రి వర్యులు పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో కలెక్టర్ గారు అలాగే గౌరవ కమిషనర్ గారు రామాంజనేయులు గారు ఎమ్మెల్యే గారు మేమందరం కూడా కూర్చొని కార్పొరేషన్ లో తీసుకోవాల్సినటువంటి చర్యల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ముఖ్యమైనటువంటి అంశాలు గత 15 రోజుల క్రితం కురిసినటువంటి వానలకు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా గుంతలమయమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులను ఈరోజు బేరీజ్ వేసుకుని వెంటనే రాబోయేటువంటి 15-20 రోజుల్లో ఆ గుంటలన్నీ కూడా పూడ్చి రోడ్లను మరమ్మతులు చేసేటువంటి కార్యక్రమాన్ని వెంటనే చేయాలని చెప్పి ఈరోజు తీర్మానించుకోవడం జరిగింది. రెండో ముఖ్యమైనటువంటి విషయం గుంటూరు నగరంలో ఉన్నటువంటి శానిటేషన్ ప్రాబ్లం ని పూర్తిగా రూపుమాపేటువంటి విధంగా అవసరమైనటువంటి కార్యక్రమాలు వాటికి అవసరమైనటువంటి వెహికల్స్ తో పాటు ఈ ఆటోస్ ఏదైతే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పూర్తిగా పక్కన పడిపోయినటువంటి ఈ ఆటోస్ ని వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అవి కూడా దాదాపు నవంబర్ 1వ తారీఖు కల్లా ఒక 100 ఆటోస్ ఆన్ రోడ్ గతంలో 100 పనిచేస్తా ఉన్నాయి. ఇంకో 100 ఆటోస్ కూడా యాడ్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నాయి. అవసరమైనటువంటి శానిటేషన్ సిబ్బంది కొంత కొరత ఉండడం వల్ల ఆ కొరతను కూడా తీర్చేటువంటి విధంగా దాదాపు ఒక 100 మంది శానిటేషన్ సిబ్బందిని నియమించుకునేటువంటి విధంగా అలాగే ఏదైతే షీల్ట్ తీసిన తర్వాత అవసరమైనటువంటి నైట్ శానిటేషన్ ప్రాసెస్ ని కూడా గుంటూరు నగరపాలక సంస్థలో ప్రారంభించాలని చెప్పి కూడా ఈ రోజు సమావేశంలో తీర్మానించుకోవడం జరిగింది. అంతేకాకుండా 2-3 ముఖ్యమైనటువంటి విషయాలు మాతో పాటు ఉన్నటువంటి శాసనసభ్యులు రామాంజనేయులు గారు అవి వివరిస్తారు.